క్షయవ్యాధిని నివారిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం. జిల్లా వైద్య శాఖాధికారి కె అనిత. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుండి స్థానిక 7 రోడ్ల కోడ్లే వరకు క్షయవ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతో ర్యాలీని కొనసాగించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జిల్లాలో 2.0 మిషన్లు, టీబీ నాట్ మిషన్లు ఉన్నాయని, ఈ వ్యాధి బారిన పడిన వారు క్రమం తప్పకుండా 6 నెలల మందులు వాడినట్లయితే వ్యాధి నివారణ జరుగుతుందని, ఇందుకోసం టీబీ సూపర్వైజర్లు ఉన్నారని, జిల్లాలో 9 యూనిట్లు ఉన్నాయని తెలిపారు. క్షయవ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, చికిత్స ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. పోషకాహారం, పాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచే అలవాట్లు పాటించాలని అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ రోగులకు 100 మందికి పోషకాహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ నివారణ అధికారి టి శ్రీకాంత్, వైద్యాధికారులు, ప్రభుత్వ రిమ్స్, జెమ్స్ ఆసుపత్రి నర్సులు, శిక్షణా సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, మంత్రి వెంకటస్వామి నాయుడు తదితరులు మన రాష్ట్ర అధికారులు, మన జిల్లా అధికారులు సంయుక్తంగా ఈ టీబీ ముక్త భారత్ను మనము జరిగించడం జరుగుతుంది. ఈ రోజున ఈ టీబీ ముక్త భారత్ సందర్భంగా మనము సుమారు 100 రోజుల ప్రోగ్రామ్ని మనము ఈ రోజున వరల్డ్ టీబీ డే సందర్భంగా 100 రోజుల కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది. ఈ 100 రోజుల కార్యక్రమం